వచ్చేది కాదు. కులాల మీద గూడా అవగాహన వర్గీకరణ టైంలోనే అందరికీ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 1% రిజర్వేషన్ తీసుకోవాల్సిందే. మనకు ఆల్రెడీ గుర్తింపు ఇచ్చిల్లు కులాలకు గాబట్టి, ఆ కులాల ప్రకారము మనం కూడా మన సర్టిఫికేట్‌లు తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సువర్ణని. ఈ వర్గీకరణ ఏమో గాని ఎస్సీ వర్గీకరణ చాలా ఇబ్బందవుతుంది కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో. ఎన్ని చోట్ల తిరుగుతున్నామంటే అసలు ఈ వర్గీకరణ చేయడం ఏందో గాని క్యాస్ట్ సర్టిఫికేట్‌లు గూడా మార్చాలి గదా! ఆర్డర్స్ ఇవ్వాలి గదా! తహసీల్దార్‌లకి. చాలా కష్టమవుతుంది. మేము ఉండేది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఆల్రెడీ నోటరీ పెట్టేసాము. పెట్టి క్యాస్ట్ అప్లై చేస్తే తహసీల్దార్ వాళ్ళు అంటున్నారు, "మీ ఓన్లీ గ్రూప్‌ల వారీగా వర్గీకరించిల్లు తప్ప ఎవరి కులం మారదు" అని అంటున్నారు. అవును. కులం మారదు. మాకు అప్పుడు 10థ్ క్లాస్ టీసీలల్లా మన్నే అనుంది. అయితే ఇప్పుడు వాళ్ళు మాల కులం ఎందుకు సర్టిఫికేట్‌లు జారీ చేసిల్లో తెలవది. మా తరంలో నేను మాత్రమే ఫస్ట్ చదువుకున్న అమ్మాయిని. ఏదో అటు ఇటు ఇంత దాకా వచ్చాను. అసలు కులాలంటే గూడా మాకు తెలవదు. వాళ్ళేం సర్టిఫికేట్‌లు జారీ చేస్తుల్లన్నది గూడా మాకంత అవగాహన లేదు. ఈ వర్గీకరణ టైంలో మందకృష్ణ మాదిగ గారు చెప్పారు. అంటే లాస్ట్ టైమ్ ఓటీఆర్‌లో టీజీపీఎస్సీ ఓటీఆర్‌లో చూసాను నేను. సబ్ క్యాస్ట్ మన్నే అని ఉండే. కాపోతే మాకు మాల సర్టిఫికేట్‌లున్నాయి గాబట్టి అది నేను అప్లై చేశాను. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ గారు మన్నెపొల్లు అని ఊర్లల్లో అనేవాళ్ళు. వాళ్ళే మన్నే వాళ్ళని పంబాల మన్నెను ఎందుకు గ్రూప్ 1లో వేశారు అనేసరికి మాకు అనిపించి ఆహా! మన్నె అంటే మేమే మన్నెపొల్లం అని అనిపించి మేమేం చేసామంటే మన్నె సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఇప్పుడు అప్లై చేసాం. ఎందుకంటే టీజీపీఎస్సీ ఓటీఆర్‌లో సబ్ క్యాస్ట్ చూపిస్తుంది. 10థ్‌లో గూడా మాకు మన్నెపు ఎస్సీ మన్నెపు అని ఉంది. ఇట్లా ఎస్సీ మన్నెపు అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిల్లు. ఎస్సీ మన్నెపు అని. కానీ మాకు మాల సర్టిఫికేట్‌లో అప్పుడు జారీ చేసిల్లు తహసీల్దార్‌లు. అప్పుడిచ్చింది ఆ తహసీల్దార్‌లే ఇప్పుడు మేము మాకు తెలియదు అని చెప్పేది గూడా ఆ తహసీల్దార్‌లే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకన్నా మన సర్టిఫికేట్ టీసీలల్లో ఉంది. నా తర్వాత ఇప్పుడు 2002 తర్వాత నుండి మాకు 10థ్ క్లాస్‌కి ఇచ్చిన ఈ టీసీలలో అందరికి మాలనే అనుంది. మరి మనకులను ఎందుకు మాల అని మెన్షన్ చేసిల్లు? అప్పుడు మన్నే, మాల అంతా ఒకటే అని జెప్పిల్లు. ఇప్పుడు సెపరేషన్స్ అయినాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత ఇగ కేటగరీ 1లో మన్నె వేసిల్లు. ఇప్పుడు పంబాలనేమో 931 చూపిస్తున్నారు. మన్నె వచ్చి 29,656 చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మాకు 2002 నుండే మాల అని జెప్పి టీసీలలో నమోదు చేసిల్లు. అట్లనే క్యాస్ట్ సర్టిఫికేట్‌లో గూడా మాల ఇచ్చిల్లు. సబ్ క్యాస్ట్ మెన్షన్ జేయలేదు. ఇప్పుడు నాకన్నా టీసీలలో మన్నె కనిపిస్తుంది గానీ, పంబాల వాళ్ళకి మాత్రం టీసీలలో కూడా ఇది మాల అని వేసేసిల్లు. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య పంబాల. వాళ్ళది చూసుకుంటే మా రిలేషన్‌లోనే దాదాపు 1000 మందికి పైగెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చూపించిన లెక్క 931. ఇక్కడ మన్నె కూడా 29,656 మందిని చూపించిల్లు గానీ, ఇది మాకు 1,00,000కు పైనుంటది. ఎందుకంటే మాకు 2002 నుండి 2001 నుండి మాల అని మెన్షన్ చేస్తుల్లు కాబట్టి మాలల్లోకెళ్ళిపోయినాయి మా కులాలు. ఇప్పుడు మాకు సెపరేషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు మేము మా క్యాస్ట్ సర్టిఫికేట్‌లు మాకు కావాలి అనంటే మాత్రం ఇవ్వడం లేదు. నేను ఆల్రెడీ మన మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని గూడా కలిసాను. కలిస్తే ఆల్రెడీ కలెక్టర్ గారికి తను రాసారు. ఇది చూసి ఇవ్వండి అని. నేనిది తీసుకెళ్ళి మేడ్చల్ కలెక్టరేట్‌కెళ్తే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కి పంపారు. అక్కడికెళ్తే మీరు ఎక్కడైతే టీసీలు తీసుకున్నారో అక్కడికెళ్లి మీరు తీసుకోండి. ఒకసారి అడగండి అని చెప్తున్నారు. ఇప్పుడు మినిస్టర్ లెవెల్ ఎళ్ళినా గావట్లే. అసలు ఈ వర్గీకరణ ఎందుకు చేశారు? ఇప్పుడు మాకైతే ఎలాగో మాలలో 5% ఇచ్చిల్లు. ఇక్కడ మాకు రిజర్వేషన్ పెంచింది లేదు. ఉన్న దాంట్లోనే ముక్కలు ముక్కలు చేసి ఇచ్చిల్లు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మరిప్పుడు మా 2 కులాలను తీసుకొచ్చి ఇప్పుడు గ్రూప్ 1లో ఏసిల్లు. మరి మాకు సర్టిఫికేట్‌లు జారీ అయినప్పుడు మాకు ఏసి ఏం లాభం? మొన్న కోర్టు జాబులు పడ్డాయి. ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్ మీద ఉన్నారు. ఆ రిజర్వేషన్ ప్రకారం రావాలి గదా! ఇప్పుడు టీజీపీఎస్సీ రేపో మాపో నోటిఫికేషన్‌లు పడతాయి. వాటికి గూడా కావాలి. మా పిల్లలకు గావాలి. మాకు మా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఈ జనరేషన్ వాళ్ళందరికీ మాకు పంబాల సర్టిఫికేట్‌లు ఇయ్యకపోతే మాకు 1% రిజర్వేషన్ పెట్టి ఏం లాభం? మొన్న ఒక బ్రదర్ కాల్ చేసాడు. ఏమన్నారంటే, "అక్క మా ఊర్లో 400 చిల్లర పంబాల కుటుంబాలున్నాయక్క. మాకిప్పటిదాకా క్యాస్ట్ సర్టిఫికేట్‌లు లేవంటాడు. మరి వాళ్ళకి ఏ రకంగా క్యాస్ట్ సర్టిఫికేట్‌లు రావాలి? ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? గవర్నమెంటే చూసుకోవాలి. ఇప్పుడు వర్గీకరణ జేషిల్లు. లేదా మమ్మల్ని ఈ థర్డ్ గ్రూప్‌లో కలిపేసి ఆ 1% రిజర్వేషన్ ఏదో ఇందులో పెట్టేయండి. ఇప్పుడు 5% ఉంది గదా! 6% ఇయ్యండి. లేదు అనంటే మాకు సెపరేషన్ జేసినప్పుడు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఇవ్వండి. ఇది రిజర్వేషన్ జేస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం గావాలి? ఇంతమందిని లెక్క తప్పు చూపిస్తున్నారు. మాలల్లోనేమో మాలలు తక్కువ అని చూపిచ్చిల్లు అప్పుడు. ఎప్పుడు వర్గీకరణ టైంల. సరే తక్కువ అని చూపిచ్చిల్లు. ఇప్పుడు మా కులాలు సెపరేషన్ జేసినప్పుడు మా కులాల సర్టిఫికేట్‌లు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది?
మరి వర్గీకరణ చేసిల్లు కదా, చేసిన వాళ్ళే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎంతమంది మొత్తం గ్రూప్ 1లో 1,71,625 అని వేసిల్లు మంది మొత్తం గ్రూప్ 1. ఇక్కడ మాది మన్నె ఉన్న పంబాల కలిపితే 30,587. అంటే ఈ 30,587కు మాత్రమే మన్నె పంబాల కులాల, ఇక వేరే వాళ్ళు లేరా? ఇక మమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఫస్ట్ నుండి మాకు ఆల్రెడీ సబ్ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉండంగా కూడా మీరు మాకు మాల సర్టిఫికెట్లు ఇచ్చిల్లు. ఇప్పుడు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? అందరూ గుర్తుపెట్టుకోండి, మన్నె పంబాల మాల అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది మనం అప్పుడు SC/STలో ఉన్న ఇవి ఇప్పుడు 30,000 మందికి మాత్రమే ఇస్తానంటుళ్ళు ఆ 1% రిజర్వేషన్ మాలల్లో ఉన్న రెండు సబ్ క్యాస్ట్లకి. దీని మీద కూడా ఒక ఉద్యమం తేవాలి. ఇప్పుడు 2 కులాలకు గుర్తింపు వచ్చినప్పుడు గుర్తింపుకు తగ్గట్టు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. దీని మీద కూడా ఒక ఉద్యమం లేబట్టాలి. ప్రతి ఒక్కరు బయటకు రండి. మా జనరేషన్ అయిపోయింది అని చెప్పి ఊరుకోకండి. 1% రిజర్వేషన్ అక్కడ మన తరతరాల మన కులం కనుమరుగైపోతుంది. అందరూ బయటకు రండి. అందరూ కలెక్టర్లకు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వండి. ఇప్పుడు నేను దీని మీద మాట్లాడుతున్నాను, పోరాడుతున్నాను, స్వయంగా పోరాడుతున్నాను. ఎందుకు అంటే నాలాగా చాలా కష్టం నుండి నేను మా కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని నేను చెప్తున్నాను కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. అది కూడా ఎందుకు, నేను కోల్బేట్లో పెరిగాను కాబట్టి అందరినీ స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి అలా నేను చదువుకున్నాను తప్ప వేరే ఊర్లో ఉంటే మాత్రం నాకు ఆ చదువు కూడా వచ్చేది కాదు. కులాల మీద కూడా అవగాహన వర్గీకరణ టైంలోనే అందరికీ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 1% రిజర్వేషన్ తీసుకోవాల్సిందే. మనకు ఆల్రెడీ గుర్తింపు ఇచ్చిల్లు కులాలకు కాబట్టి ఆ కులాల ప్రకారము మనం కూడా మన సర్టిఫికెట్లు తీసుకోవాలి. దయచేసి అందరూ అన్ని జిల్లాలల్ల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.